వంట నూనె అనగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రైస్ బ్రాన్. హై టెంపరేచర్ను తట్టుకునే గుణం ఉండడంతో డీప్ ఫ్రైలకు అనువైన నూనెగా రైస్ బ్రాన్కు పేరొచ్చింది. దీంతో వెజిటబుల్ ఘీ కూడా తయారు చేస్తారు. ఇన్ని ఉపయోగాలున్న రైస్ బ్రాన్ ఆయిల్ను వంట నూనెగా ఉపయోగిస్తే చేకూరే లాభాలు, ఉపయోగించే పద్ధతులను మనం తెలుసుకుందాం. రైస్ బ్రాన్ ఆయిల్ 100 గ్రాముల్లో న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ తెలుసుకుందాం. దీనిలో క్యాలరీస్ 800 గ్రామ్స్, సాచురేటెడ్ ఫ్యాట్ 20 గ్రామ్స్, పాలీసాచురేటెడ్ ఫ్యాట్ 35 గ్రామ్స్, మోనోసాచురేటెడ్ ఫ్యాట్ 39 గ్రామ్స్, కొలెస్ట్రాల్, సోడియం 0%, కార్బోహైడ్రేట్స్, విటమిన్, మినరల్స్ 0%. అసలు రైస్ బ్రాన్ అంటే ఏంటి? బియ్యం పొట్టు నుంచి ఈ నూనెను తీస్తారు కాబట్టి రైస్ బ్రాన్ అని పేరు. 232 డిగ్రీల వరకు వేడిని తట్టుకోగలదు. అందుకే దీన్ని స్టిర్ ఫ్రై, డీప్ ఫ్రైకి ఉపయోగిస్తారు. బంగ్లాదేశ్, ఇండియా, జపాన్, చైనాతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో ఈ నూనెను విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి దీనివల్ల ఆరోగ్యపరమైన లాభాలేంటో తెలుసుకుందాం. రైస్ బ్రాన్ నూనె ఇంత త్వరగా ప్రాచుర్యం పొందడానికి కారణం ఆ నూనెలో ఆరోగ్యపరమైన పోషకాలు ఉండడమే. ఈ నూనె వాడటం వల్ల కొన్ని వ్యాధులు, అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. మెనోపాజ్ చేరువైన మహిళలు ఒంట్లో వేడి ఆవిర్లతో బాధపడుతూ ఉంటారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే వంటల్లో రైస్ బ్రాన్ ఆయిల్ వాడాలి. ఈ నూనెను వాడిన 90 మంది మహిళలు మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం పొందినట్లు పరిశోధనలో తేలింది. రైస్ బ్రాన్ కొలెస్ట్రాల్ లెవెల్ను తగ్గిస్తుంది. మొత్తం కొలెస్ట్రాల్ లెవెల్ను 42%, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ను 62% తగ్గించినట్లు జంతువుల మీద జరిపిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కణ విచ్ఛిత్తిని నియంత్రించే టోకోఫిరాల్స్, టోకోటైనాల్స్ ఈ నూనెలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ నూనె వాడితే క్యాన్సర్ దరిచేరదు. దీనిలోని ఆరిజినాల్ అనే కాంపౌండ్ రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ను అదుపులో ఉంచడం ద్వారా రక్తం గడ్డకట్టకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా హృద్రోగ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. దీనిలోని స్క్వాలిన్ అనే కాంపౌండ్ న్యాచురల్ మాయిశ్చరైజర్లా పనిచేసి చర్మం మీద ముడతలు ఏర్పడకుండా రక్షణ కలిగిస్తుంది. అలాగే సన్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. దీనిలోని అత్యధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ శరీరానికి ఫ్రీ రాడికల్స్తో పోరాడే శక్తిని ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే ఈ నూనెలోని విటమిన్ ఇ ఎండోక్రైన్ గ్రంథుల పనితీరును నియంత్రించి హార్మోన్ స్రావాలను క్రమబద్ధం చేస్తుంది. ఇక మనం దీన్ని వంటల్లో ఎలా ఉపయోగించాలంటే చిప్స్, బజ్జీలు, పకోడీ లాంటి డీప్ ఫ్రైలకు ఉపయోగించవచ్చు. కూరగాయలను ఉపయోగించేసే స్టిర్ ఫ్రైలకు ఈ నూనె అనువైనది. బార్బిక్యూ, బేకింగ్, రోస్టింగ్లకు కూడా ఈ నూనెను ఉపయోగించవచ్చు. నూనె వాసన, రంగు మారితే నూనెను పారేయడం మంచిది. ఈ నూనెను సూర్యరశ్మి తగలకుండా షెల్ఫ్లో నిల్వ చేయాలి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.